హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే 5 శుభవార్తలు వచ్చాయి. వీరందరికీ పండుగ కానుకలు పంపిణీ చేస్తున్నారు. ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు, ఏ ఏ కానుకలు ఇస్తున్నారు, తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి డ్వాక్రా సంఘాల సభ్యులకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని వస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరో 4 నెలలకు సంబంధించి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రాగానే ఇది మొదటి బడ్జెట్గా అయితే ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే ప్రవేశపెట్టింది. ఇక బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 స్కీమ్స్లో భాగంగా మనకి ఏంటంటే ఏపీ రాష్ట్ర సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో మనకి సూపర్ 6 స్కీమ్స్ అమలు గురించి అయితే చర్చించారు. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధించి కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఖాతాలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర సర్కార్ మనకి బడ్జెట్లో అయితే నిధులను సైతం విడుదల చేసింది. ఇక సూపర్ 6 స్కీమ్స్ అమల్లో భాగంగా మనకి 5వది మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీలోని అగ్రవర్ణ కులాల మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద అయితే ఇస్తామని మనకి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ అయితే ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకునే దిశగా మనకి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్లో ఆడబిడ్డ నిధి స్కీమ్ కి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు. మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో 3,341 కోట్లు కేటాయించారు. బీసీ మహిళలకు 1,099.82 కోట్లు, ఎస్సీ మహిళలకు 1,199 కోట్లు, గిరిజన మహిళలకు 330 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 629 కోట్లు కేటాయించింది ఏపీ రాష్ట్ర సర్కార్. ఇక ఆడబిడ్డ నిధి స్కీమ్ కి సంబంధించి ఇంట్లో ఎంతమందికి ఇస్తారనే దానిపై మనకి గైడ్ లైన్స్ అయితే ఇంకా రాలేదు. మనకి దీనికి సంబంధించి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అలాగే ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఇక మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్తో మ్యాప్ అయి లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కి సంబంధించి డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతాయి. పైన చెప్పిన డాక్యుమెంట్స్ ఉంటే ఆడబిడ్డ నిధి స్కీమ్ కి సరిపోతుంది. ఇది కాకుండా మనకి ఏపీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న మనకి తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు కేటాయించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న మరో సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా మనకి తల్లికి వందనం పథకం అయితే రూపొందించారు. ఈ స్కీమ్ కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మనకి తల్లికి వందనం కింద ఏటా 15,000 రూపాయల తల్లుల బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు జమ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో మనకి నిధులు కేటాయించారు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు కావాలి. ఇక గత ప్రభుత్వంలో ఏంటంటే అమ్మఒడి పథకం కింద ఈ స్కీమ్ను అమలు చేసేవారు. ఇంట్లో ఒకరికి మాత్రమే అమలు చేసేవారు. ఇక కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నా వారికి తల్లికి వందనం కింద అయితే 15,000 రూపాయలను ఖాతాలో జమ చేయనున్నారు. ఇక ప్రతి పేద విద్యార్థి పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలన్న ముఖ్య ఉద్దేశంతో తల్లికి వందనం స్కీమ్ ను ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర సర్కార్. ఇక ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలను అయితే తల్లికి వందనం స్కీమ్ ద్వారా డబ్బులు జమ చేయనున్నారు. దీనికోసం మనకి ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ లో 6,487 కోట్లు కేటాయించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జి సమస్త సమాచారాన్ని సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైంది. వారుంటున్న ఇంటి వివరాల దగ్గర నుంచి వాడే మొబైల్ వరకు అన్ని వివరాలను సేకరిస్తూ 6 పేజీలతో కూడిన ప్రశ్నావళిని అన్ని జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. సహాయక సంఘాల్లోని మహిళలు తీసుకున్న రుణం ఎంత, నెల నెల ఈఎంఐ ఎంత చెల్లిస్తున్నారు, గ్రూప్ ఎంత మేర రుణం తీసుకుంది, అన్ని జిల్లాల డిఆర్డిఏ పీడీలతో పాటు లోని మెప్మా పీడీలకు కూడా ఈ ప్రశ్నావళిని పంపించినట్లు తెలుస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 11.46 లక్షల మహిళా స్వయం సంఘాల సభ్యులు గ్రూపులుగా ఉన్నాయి. ఇందులో 1 కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరి డేటానైతే ప్రభుత్వం సేకరిస్తుంది. మహిళలకు చేయూతనందించేలా 0 వడ్డీ పథకం కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. 2014-19 కాలంలో మనకి ఏంటంటే 5 లక్షల వరకు టీడీపీ ప్రభుత్వం 0 వడ్డీ పథకం కింద రుణాలు ఇచ్చేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం దీన్ని 3 లక్షలకే కుదించారన్న విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వయం శక్తి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు 10 లక్షల వరకు
సున్నా వడ్డీ కింద రుణాలు ఇవ్వాలని అయితే ఏపీ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు డ్వాక్రా సంఘాల్లో అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ కోసం 1250 కోట్లు కేటాయించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు 40,000 రూపాయల వరకు లోన్ ఇవ్వనున్నారు. మనకి 6% ఇంట్రెస్ట్ రేటుకే ఈ రుణాన్ని అయితే అందించనున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే మనకి 5 లక్షల రూపాయల వరకు ఈ లోన్ అందించనున్నారు. మనకి కేవలం ఈ 5 లక్షల లోన్ తీసుకొని మీరు 4,50,000 రూపాయలు చెల్లిస్తే చాలు. మిగతా 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ కింద అయితే చెల్లిస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంక్రాంతి పండుగకు మనకి సంబంధించి చంద్రన్న కానుక కూడా పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అన్ని చర్యలు ప్రారంభించింది. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి డ్వాక్రా సంఘాల సభ్యులకు అక్కచెల్లెమ్మలకు తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీకు ఏపీలో డ్వాక్రా సంఘాలు అక్కచెల్లెమ్మలుగా ఉంటే మీరు ఏ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారు, ఎంత మొత్తంలో లోన్ తీసుకున్నారో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.